డిప్యూటీ సీఎం గురించి నువ్వు ఎక్కువ చెప్పొద్దు. డిప్యూటీ సీఎం చెప్పిన దాంట్లో మహారాష్ట్రలో ఆయన చెప్పినా, ఇక్కడ అమరావతిలో చెప్పినా అతను సూపర్ 6 లో కొన్ని పథకాలు మీరు అమలు చేస్తామని చెప్తున్నారు. ఎన్డీఏ కూటమి ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక అంటే ఉచితమనేం కాదు, బట్ కమ్యూనిస్టులకి గతంలో ఉన్నటువంటి పోరాట ఉద్యమం పెట్టడం లేదంటారు. పోరాటం చేయడం తగ్గింది. కమ్యూనిస్టులు బలపడకుండా, కమ్యూనిస్టులు అంటే జనం చేరకుండా ఉండడానికి కూడా ప్రభుత్వాలు గతంలో 2014లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేశారు. ఆ రోజు కలిసి పోటీ కూడా చేశారు. కానీ ఈ రోజున 2019లో బీజేపీతో ఆయన జతకట్టారు. ఎన్డీఏ కూడా అధికారం వచ్చింది. ఈ రోజున ఇదే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నారు. దీన్ని ఎలా స్పందిస్తారు? కలిసినప్పుడు ఆయన కూడా మన చెగువీర గురించి చెప్పాడు. ద లెఫ్ట్ ఐడియాలజీకి దగ్గర అని చెప్పాడు. ఇప్పుడు 2024కి బీజేపీతో కలిశారు. ఇప్పుడేమో హిందూ ధర్మం ప్రమాదం ఉందని చెప్పంటారు. హిందూ ధర్మం ప్రమాదం పొందుతున్నారు. దాన్ని ఏం చెప్తారు? ఇప్పుడు సనాతనవాదం పేరుతో హిందూ మతానికి ఏదో ప్రమాదం వచ్చిందంటే మరి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంగా వచ్చింది 7 నెలల కాలం అవుతుంది. 7 నెలల కాలంలో పరిపాలన ఎలా ఉంది? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన పట్ల మిక్స్డ్ రియాక్షన్ కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రజల అవకాశం ఇచ్చారు. దీర్ఘకాలం అపోజిషన్ లీడర్గా ఉన్నావు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నావు. అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ మా పోరాటాలు ఉంటాయి. మైనారిటీలు కూడా అనుకుంటారు హిందూస్ మాకు వ్యతిరేకం. కాబట్టి ఏమంటే ప్రమాదం రోజు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు అందరూ కూడా వాళ్ళు ఎనలేని త్యాగాలు చేశారు. మరి హిందువులంతా ఒకటైతే అంటరానితనం ఎందుకుంది? హిందువులంతా ఒకటైతే వీళ్ళని టెంపుల్స్లోకి ఎందుకు రానివ్వడంలే? హిందువులంతా ఒకటైతే పూజారులుగా ఇవాళ ఈనాటికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా అంటరానితనం పోలేదు. పోయిందని ఎవడన్నా చెప్తే అది బోగస్ మాట. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమాల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. మనతో పాటు ఉన్నారు. రామకృష్ణ సార్, నమస్తే. నమస్తే బ్రదర్. సార్ ఎలా ఉన్నారు సార్? ఓకే బ్రదర్. ఓకే సార్, ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంగా వచ్చి 7 నెలల కాలం అవుతుంది. 7 నెలల కాలంలో పరిపాలన ఎలా ఉంది సార్? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన పట్ల మిక్స్డ్ రియాక్షన్ కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు 5 ఇయర్స్ పరిపాలన చేశారు. కాబట్టి ఏమంటే గతంతో పోల్చినప్పుడు కొద్దిగా భిన్నంగా ఉందని చెప్పక తప్పదు. రెండోది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు తన నైజానికి భిన్నంగా అనేక వాగ్దానాలు చేశాడు ఎన్నికల్లో. ఇదేమైనా సరే ఎలక్షన్స్లో గెలవాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓట్లు పొందడానికి అలివిగాని వాగ్దానాలు చేశారు. మరోవైపు ఆర్థిక పరిస్థితి బాగాలేదని కూడా ఆయన చెప్పాడు. మరి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఇన్ని వాగ్దానాలు చేసినప్పుడు వాటన్నిటిని అమలు చేయడం అనేది ఏ ప్రభుత్వానికైనా కొద్దిగా కష్టమే. కాబట్టి అది స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకంటే పబ్లిక్ ఎట్లంటే నువ్వు చెప్పకపోతే వాళ్ళు కొత్తగా డిమాండ్ ఫ్రేమ్ చేసుకుని అడగడం అది వేరే. కానీ ఎప్పుడైతే నువ్వు ఎన్నికలప్పుడు పదే చెప్పిన తర్వాత అధికారంకి వచ్చినప్పుడు అది చేయమని అడిగేది మామూలే. కాబట్టి ఇప్పుడు చేయడం అనేది అంత ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ పెన్షన్స్ 4000 రూపీస్ చేయడం అనేది అది నిజంగా అది మంచిదే. అది చాలామందికి ఉపయోగపడుతూ ఉంది, పేదవాళ్ళకి. ఇంకా అది దీంతోపాటు సిలిండర్స్ తోటి చేశాడు. కానీ చేయాల్సిన వాగ్దానాలు ఎక్కువ ఉన్నాయి, అమలు చేయాల్సిన వాగ్దానాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇక వాటన్నిటిని అమలు చేయాలన్నప్పుడు సహజంగా నిధులు కావాలి. నిధులు ఓవర్ నైట్ వచ్చి పడవు. ఏ ప్రభుత్వానికైనా నిధులు సమకూర్చుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే. ఆ తర్వాత ఆల్రెడీ అప్పుల పాలైన రాష్ట్రంలో నీవు ఇవాళ నిధులు సమీకరించుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. రెండవది కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో కొద్ది మేరకు గతం కంటే భిన్నంగా ఏదో ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం కాబట్టి కొంత వెసులుబాటు ఉండొచ్చు తప్పితే ఒకేసారి ఇది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి
మొత్తము కేంద్రంలో నిధులన్నీ కూడా ఇక్కడ పంపిస్తామని అనడానికైతే ఉండదు. వాళ్ళు కూడా ఒక పద్ధతి ప్రకారం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే. వాళ్ళు కొద్దిగా ప్రయారిటీ ఉంటే ఉంటుంది. కాబట్టి ఏమంటే అది కూడా ఇప్పుడు కనపడదు. మరి పబ్లిక్ ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది ఇన్ ఫ్యూచర్ చూడాల్సిందే. రెండోది ఏమంటే ఆయనకి పెద్ద గుదిబండ. ఆయన ఎన్నికల్లో గెలవడానికి పెద్ద ఎత్తున వాగ్దానాలతో పాటు పెద్ద ఎత్తున డబ్బు కూడా ఖర్చు చేశాడు. అది రాష్ట్ర స్థాయిలో ఆయన ఇవ్వడమే కాకుండా కింది స్థాయిలో ఉన్న అభ్యర్థులు కూడా వారు కూడా చాలా పెద్ద మొత్తాలు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచారు. కాబట్టి ఇంకా అధికారంకి వచ్చారు. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఆ డబ్బు సంపాదన దానికోసం వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. తర్వాత వారితో పాటు అధికారంలో ఉన్నటువంటి లేదా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, గతంలో మాకు అవకాశాలు లేవు, ఇప్పుడు సంపాదించుకోవాలనే దాంతో వాళ్ళు కొంత. కాబట్టి ఏమంటే ప్రభుత్వానికి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే డబ్బు సంపాదనలో కొంతమంది ఏమో చాలా తెలివిగా ఏదైనా వస్తే దాంట్లో చేసుకునే వాళ్ళు ఉంటారు. అది పబ్లిక్ కూడా దాన్ని ఎంత పెద్దగా ఇదనరు. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డమైన దాంట్లో కూడా చేయబెట్టడము, ప్రతి దాంట్లో బెదిరించడము, తర్వాత అధికారులతో కూడా బెదిరించి డబ్బులు వసూలు చేయడం, ఇట్లాంటివి చేసేవాళ్ళు ఉన్నారు. అది సహజంగానే ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంటుంది. సూపర్ 6లో కొన్ని పథకాలు మేము అమలు చేస్తామని చెప్తున్నారు. ఎన్డీఏ కూటమి ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక చూస్తేనేమో గ్రౌండ్ లెవెల్లో ఒక తారాస్థాయిలో ఉంది. వీళ్ళు గవర్నమెంట్ చెప్పేది ఉచితం అంటున్నారు, కానీ అక్కడ చూస్తేనేమో టన్ను చూస్తే 10,000 12,000 రూపాయలు అమ్ముతుంది. దాన్ని చూస్తే ఇలా మేము ఫ్రీ అని చెప్తున్నారు. ఏదో వర్క్ ఏదైతే ఉందో మిషన్ ఛార్జ్ తీసుకుని చెప్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్ అలా అయితే లేదు. ఉచిత ఇసుక అనేది ఒక దశలో చాలా నెగిటివ్ ఇది వచ్చింది కూడా, కానీ మళ్ళీ దాన్ని కొద్ది సర్దుబాటు చేశారు. ఇప్పుడు మరీ అంత ఎక్కువగా లేదు, రేట్ అయితే తగ్గింది. ఉచిత ఇసుక అంటే ఉచితమనే కాదు, బట్ గతంతో ఇప్పుడు పబ్లిక్ కూడా ఎట్లున్నారంటే వాళ్ళు ఉచిత ఇసుక ఇస్తారంటే కూడా ఎవరు నమ్మేవాడు ఉండడు. వాళ్ళు గత ప్రభుత్వంలో ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత ఉంది, లేదా ఒక లారీ ఇసుక ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది వాళ్ళు బేరీజ్ వేస్తారు. ఇప్పుడు గతం కంటే తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు పబ్లిక్ కూడా అప్రిషియేట్ చేశారు. ఇంకా ఒక దశలో గతం కంటే ఎక్కువ లేదా గతంతో సమానంగా ఉండింది. అప్పుడు చాలామంది క్వశ్చన్ చేశారు, మీరు ఉచిత ఇసుక అన్నారు కదా, ఉచితంగా ఎక్కడిచ్చారు మీరని చాలామంది అడిగారు. చివరికి ముఖ్యమంత్రి గారే పదే దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. అల్టిమేట్గా ఏమంటే ఇప్పుడైతే కొంత అంత అప్పుడున్నంత స్కేర్సిటీ లేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏమంటే రేటు కూడా కొద్దిగా అదుపులోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు పెద్దగా దాని గురించి మాట్లాడడంలే. గతంలో ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో సిపిఐ కానీ వామపక్షాలు కానీ విద్యుత్ ఛార్జీలు అనేక ఉద్యమాలు చేశారు, లాఠీ ఛార్జీలు కూడా తిన్నారు. కానీ ఇప్పుడే ఇదే ఎన్డీఏ గవర్నమెంట్లో విద్యుత్ ఛార్జీలు పెరిగింది, కానీ సిపిఐ పోరాటం ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు మేము అన్ని చోట్ల దాన్ని వ్యతిరేకించాము. రేపు మళ్ళీ 7వ తేదీ నాడు విజయవాడలో, 10వ తేదీ నాడు కర్నూలులో పెట్టారు. కాబట్టి మేము సిపిఎం ఆల్రెడీ మేమిద్దరు డిస్కస్ చేసుకున్నాం. ఇతర వామపక్షాలతో కూడా ఇవాళ సంప్రదిస్తూ ఉన్నాం. రేపు 7వ తేదీ మళ్ళీ దానికి ప్రొటెస్ట్ మాదంతా ఉంటుంది. ఎందుకంటే అబ్నార్మల్గా పెంచారు. ఏదో 1000 కోట్లు 2000 కోట్లు అంటే అది పెద్దగా కనపడేది కాదు, పబ్లిక్ కూడా అంత రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఆయన ఏమి ఎలక్షన్లప్పుడు మేము కరెంట్ ఛార్జీలు పెంచమని వచ్చాడు అధికారంలోకి. వీలైతే తగ్గిస్తాము. ఒకటి ఇప్పుడేమి పబ్లిక్ ఏమి తగ్గించకపోగా ఆయన పెంచుతున్నాడు. ప్రజలు కూడా ఎట్లంటే తగ్గించకపోతే అంత పెద్దగా మాట్లాడరు, కానీ బట్ పెంచితే మాత్రం కొద్దిగా రియాక్ట్ అవుతారు. ఆ పెంచిన పెంపుదల కూడా ఎట్లుందంటే ఒకసారి ఫస్ట్ 6,072 కోట్లు, తర్వాత మళ్ళీ 9,412 కోట్లు, అంటే ఒకేసారి 15,400 కోట్ల రూపాయల భారం, 86 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తర్వాత ఇంకా భవిష్యత్తుగా పెరుగుతుంది తప్ప తగ్గేది ఏమి ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అదానితో సెకీ అగ్రిమెంట్ ప్రకారము అది 25 ఏళ్ల పాటు అదనపు భారం పడుతుంది. కాబట్టి ఏమంటే వీటన్నిటిపైన కూడా రేపు మేము 7వ తేదీ నాడు విజయవాడలో పక్షాలంతా సంప్రదిస్తూ ఉన్నాం. సిపిఐ సిపిఎం మేమిద్దరం కూడా ఆల్రెడీ ఒక అంగీకారానికి కూడా వచ్చాం. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ మా పోరాటాలు ఉంటాయి. ఉభయ కమ్యూనిస్టుల మధ్య పూర్తి స్థాయిలో సమన్వయం ఎప్పుడు వస్తుంది? సమన్వయం అంటే అది ఇష్యూస్ పైన అయితే మేము కలిసి చేస్తున్నాము. పెద్ద
వారికి మాకు జాతీయ స్థాయిలో కానీ లేదా రాష్ట్ర స్థాయిలో కానీ మేము ఎక్కువ విషయాల్లో మేము సంప్రదించుకుంటా ఉన్నాము, చర్చించుకుంటా ఉన్నాము. ఆయా సమస్య వచ్చినప్పుడు ప్రజల్ని సమీకరించడానికి కూడా ఉభయలం కలిసి కృషి చేస్తూ ఉన్నాము. కానీ ఇది ప్రజలు కోరుకున్నది ఏమంటే, మీరు 2 పార్టీలు ఎందుకు, మీరు అందరు కలిసి ఒక పార్టీగా ఉండండి, ఇన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అవసరమా అనే వాళ్ళు కూడా అడుగుతున్నారు వామపక్ష అభిమానులు. సహజంగా వాళ్ళు అడిగే దాంట్లో వాళ్ళ యొక్క ఆకాంక్ష, దాన్ని మనం అంతా అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు పార్టీల్లో ఉండాలి, పార్టీల నాయకులుగా ఉన్న వాళ్ళు దీనిపైన దృష్టి సారించాలి. ఏదేమైనా సరే కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో చీలిపోవడం వల్ల శ్రామిక వర్గానికి నష్టం జరిగింది, కమ్యూనిస్టు ఉద్యమం దెబ్బతిన్నది. ఇది పోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒకనాడు మళ్ళీ కలవాల్సిందే. ఇప్పటికైతే సానుకూలంగా కలిసి చర్చలు చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. ఏదో ద డే విల్ కమ్, ఏదో ఒక రోజు అందరం కూడా ఒకే ఎజెండా కింద వస్తాం. కమ్యూనిస్టులకి గతంలో ఉన్నటువంటి పోరాట ఉద్యమం పట్టడం ఇప్పుడు లేదంటారు, పోరాటం చేయడం తగ్గింది. పోరాటం తగ్గింది, కమ్యూనిస్టులు చేయడం వల్ల పోరాటం వస్తుంది, కమ్యూనిస్టులు వెనకపోవడం వల్ల పోరాటం తగ్గుతుంది అనేది అదే ప్రజల యొక్క నిలబడే కమ్యూనిస్ట్ అనేది అనాదిగా ఉన్నటువంటి మాట. అదే ఇప్పుడు పబ్లిక్ వాళ్ళు ఫీల్ అయ్యేదాన్ని బట్టి, వాళ్ళకున్న గ్రావిటీ ఇది బట్టి, ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి వాళ్ళ స్పందన ఉంటుంది. ఇప్పుడు మీరంటే కరెంట్ ఛార్జీలు దానిపైన మీరు ఏం చేస్తున్నారు, కరెంట్ ఛార్జీలు దానిపైన మేము ఆల్రెడీ యాక్చువల్గా అన్ని జిల్లాల్లో కూడా మీరు చేయండి అని కూడా మేము చెప్పాము. మా వాళ్ళు చేశారు, కానీ ఓన్లీ కార్యకర్తల వరకే చేశారు తప్ప పబ్లిక్ ఇంకా పెద్ద ఇది రాలే. ఇప్పుడు భారం పడినప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్లో కొంత స్పందన వస్తుంది. కాబట్టి ఏమంటే పబ్లిక్లో వచ్చే స్పందన బట్టి ఉంటుంది. కమ్యూనిస్టులు బలపడకుండా, కమ్యూనిస్టులు అంటే జనం చేరకుండా ఉండడానికి కూడా ప్రభుత్వాలు, పాలక పార్టీలు వారు కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేదాని ద్వారా లేదా ఇతరేతర ప్రజలను ఆకట్టుకోవడానికి వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏమంటే పోరాటాలు అనేది కమ్యూనిస్టులు సృష్టిస్తే వచ్చే పోరాటాలు కాదు, ప్రజల నుంచి ప్రజా సమస్యలపైన వాళ్ళు కదిలేదాన్ని బట్టి ఉంటుంది. ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం దానికి నేతృత్వం, అంటే ఆ ఉద్యమాలకు నేతృత్వం వహించాల్సిన బాధ్యత అది కమ్యూనిస్టులే తీసుకోవాలి. కమ్యూనిస్టులు దాంట్లో వెనక్కిపోకుండా ఈ జనాన్ని సమీకరించే దాంట్లో, జనం సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో ముందుంటే ప్రజల నుంచి ఆదరణ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ దేశవ్యాప్తంగా లేదంటే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు ఏమంటే, ఈరోజు ఈ నూతన ఆర్థిక విధానాలు రావడము, కొత్త పద్ధతిలో ప్రజల్ని ప్రభావితం చేయడానికి పాలక పార్టీలు ప్రయత్నం చేయడము, కార్పొరేట్ వర్గాలు వాళ్ళు కూడా చేయడము, తర్వాత ప్రజల్లో కూడా కొంత మార్పులు రావడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకోసం ఏమంటే మేము అనుకుంటేనే ఉద్యమాలు వస్తాయి, మేము ప్రజా సమస్యలుగా స్థాయి తీసుకొచ్చి పరిష్కరించగలిగేది, ఉద్యమాల ద్వారా చేయించగలిగేది కమ్యూనిస్ట్ పార్టీ. అవును, ఇప్పుడైనా సరే సమస్యలు ఉన్నప్పుడు కమ్యూనిస్టుల దగ్గరికి వస్తారు, కానీ అది రాజకీయ చైతన్యంగా మారి కమ్యూనిస్టులు బలంగా మారడంలే, అది పెద్ద లోపము. మామూలుగా వాళ్ళకి సమస్యలు ఏమున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు ఎర్రజెండా పార్టీలనే నమ్ముకుంటారు, ఎర్రజెండా వాళ్ళు అంటే వస్తారు. ఈవెన్ యూనియన్స్ కానీ, కార్మిక సంఘాలు కానీ, ఎన్జిఓలు కానీ, లేదా టీచర్స్ కానీ ఎవరైనా సరే వారి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా జెండా మాత్రం ఎర్రజెండా పట్టుకొని పోరాటంలోకి వస్తారు. కానీ వాళ్ళని ప్రభావితం చేయడానికి పాలకవర్గ పార్టీలు వారి పద్ధతిలో వాళ్ళు కూడా తెలివిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏ రకంగా వీళ్ళని వాళ్ళ వైపు తీసుకొని పోవాలి, ఎట్లా కమ్యూనిస్టులు వెంట పోకుండా చేయాలి, ఒకవేళ ఆ సమస్య పరిష్కారం కోసం కమ్యూనిస్టులు వెంట పోయినా రాజకీయ అంశాలు వచ్చేలోగా లేదా ఎన్నికలు వచ్చేలోగా తమ వెంట తీసుకోవడానికి ఏం చేయాలనేది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇది మాకు కత్తి మీద సామ లాంటిది. మా కష్టాన్ని అది ఓన్లీ సమస్యల పరిష్కారం వరకే ఉంది తప్ప రాజకీయంగా లబ్ధి పొందడంలో మేము సక్సెస్ కాలేకపోతా ఉన్నాం. దేశంలో ఏ సమస్య ఉన్నా గల్లీ నుంచి చిన్న స్థాయి నుంచి పై స్థాయి ఉద్యమం చేసేది వామపక్ష పార్టీలు చేస్తాయి. ఉద్యమాలు యూనియన్లకు కానీ, ఎంప్లాయీస్కి కానీ, సమస్య ఎవరికైనా సరే ఉద్యమాలు చేస్తారు. కానీ రాజకీయంగా వచ్చేసరికి ఎందుకు మీకు ఓట్ బ్యాంక్ అనేది లేకుండా పోతుంది, ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. అది మా ఓట్ల బలం తగ్గిన మాట వాస్తవమే మీరు అన్నట్లు. తర్వాత సహజంగా ఎప్పుడైతే ఓట్స్ తగ్గిపోతాయో నీకు సీట్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇది గత 2-3 దశాబ్దాలుగా ఇది జరిగింది. ఇవాళ అందుకోసం మళ్ళీ మా పార్టీ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్ల కూడా దీనిపైన ప్రధానంగా చర్చ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి 2025 సంవత్సరంలో
ఒకవైపు సిపిఎం మహాసభలు కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు జరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా సిపిఐ మహాసభలు కూడా ఈ సంవత్సరమే జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో అక్కడ వారు ఇక్కడ మేము అందరం కూడా ఎక్కడికక్కడ దీనిపైన చర్చలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పోయిన బలాన్ని ఎట్లా కూడగట్టుకోవాలి, ఎట్లా బలాన్ని పెంచుకోవాలి, రాజకీయంగా ఎట్లా మనం సక్సెస్ కావాలి అనే దానిపైన మా పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆ చర్చల ద్వారా ఒక కంక్లూజన్కి రాగలము. ఆ రకంగా మళ్ళీ మా గత వైభవాన్ని మళ్ళీ పొందడానికి మేమంతా కూడా కృషి చేయగలమని విశ్వాసంతో ముందుకు పోతున్నాం. సార్, గతంలో 2014లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేశారు, ఆ రోజు కలిసి పోటీ కూడా చేశారు. కానీ ఈ రోజున 2019లో బీజేపీతో ఆయన జతకట్టారు, ఎన్డీఏ కూడా అధికారం వచ్చింది. ఈ రోజున ఇదే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నారు. నేను ఎలా స్పందిస్తారు? ఎన్నికల ముందు సనాతన ధర్మం కానీ ఇక్కడ మీరు అన్నది కరెక్టే. 2019లో మాతో కలిసి ఉన్నాడు, కలిసినప్పుడు ఆయన కూడా మన చెగువీర గురించి చెప్పాడు, కొద్దిగా లెఫ్ట్ ఐడియాలజీకి దగ్గర అని చెప్పాడు. ఇప్పుడు 2024కి బీజేపీతో కలిశారు. ఇప్పుడేమో సనాతనవాదం అంటున్నారు. కానీ అప్పుడు చెప్పలే సనాతనవాదం, ఎన్నికలప్పుడు సనాతనవాదం చెప్పలేదు. ఎన్నికలు అయిన తర్వాత సనాతనవాదం చెప్తా ఉన్నాడు. బీజేపీ ఎజెండాని ఆయన మోస్తున్నాడు. హిందూ ధర్మాన్ని ఎవరు కాపాడనక్కర్లే, ఇది మాత్రం నేను గ్యారెంటీ చెప్తా. అసలు హిందూ ధర్మం అనేది వీళ్ళు కాపాడడం వల్ల ఏం రాలేదు. హిందూ ధర్మం అనేది ఎప్పటి నుంచో ఉంది, అది ఉంది. అదేవిధంగా ఇస్లాం, తర్వాత క్రిస్టియానిటీ. ఓకే, అది మన ఇది మతం అనేది, మత విశ్వాసం అనేది, లేదా వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించాలనేది అది ఖచ్చితంగా ఆయా వ్యక్తికి ఉండాల్సిన స్వేచ్ఛ. అది దాన్ని ఎవరము కాదనలేము, అందరం కూడా గౌరవించాలి. నేను అనేది ఏమంటే వారు హిందూ మతస్థులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, బౌద్ధులైనా, ఏ మతమైనా సరే, సిక్కులైనా సరే, మనం వారి మతాన్ని, వారికి ఉన్న ఆచారాన్ని మనం గౌరవించాల్సిందే. ఇప్పుడు సనాతనవాదం పేరుతో హిందూ మతానికి ఏదో ప్రమాదం వచ్చిందంటే మరి ఏం ప్రమాదం వచ్చిందో వాళ్ళే చెప్పాలి. ఇంకొకటి పెద్ద ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని అది ఒక మతోన్మాద పార్టీని మేమంటున్నాం, వారే చెప్తున్నారు హిందూ మతం ఇదని. వాళ్ళు వచ్చి 10 ఏళ్ళు అయింది అధికారం లేదు. మరి 10 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఇవాళ హిందూ మతానికి ప్రమాదం ఏర్పడిందని చెప్తున్నారంటే మరి ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉందని నేను అడుగుతాను. కాంగ్రెస్ అధికారంలో ఉంది, వాళ్ళు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, మా మతానికి న్యాయం జరగలేదంటే అప్పుడన్నా కొద్దిగా దెర్ ఇస్ సమ్ మీనింగ్. అప్పుడు మీటింగ్ ఏం లేదు, ఈవెన్ అప్పుడైనా సరే ఏ మతానికి ఏం ప్రమాదం ఏం రాలే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా. నీకు ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, హిందూ మతోన్మాదాన్ని భుజాన్ని వేసుకున్న వాళ్ళు, దేవాలయాలు కట్టాలి, మసీదులు కూల్చాలనే వాళ్ళు, మీరు అధికారం లేకొచ్చి మళ్ళీ మీరే హిందూ మతానికి ప్రమాదం ఏర్పడింది అంటారు. హిందూ మతానికి ప్రమాదం ఎక్కడ ఏర్పడిందో దానికి మీరే సమాధానం చెప్పాలి. హిందువులంతా సంఘటితం కావాలి, ముస్లిమ్స్ ఉన్న యూనిటీ మనకు ఉండాలి, క్రిస్టియన్స్ ఉన్న యూనిటీ మనకు ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య కూడా చెప్పారు. ఏం వాళ్ళలో అదే వాళ్ళలో ఉన్న యూనిటీ ఏంటి చెప్పమని అడుగుతాను. ఇవాళ దేశంలో కోట్లాది మంది క్రైస్తవులు ఉన్నారు, కోట్లాది మంది మహమ్మదీయులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ మత ప్రాతిపదికన ఓట్లు వేయడంలే. నేను గ్యారంటీ చెప్తా, బీజేపీ వాళ్ళు ముస్లింకి టికెట్ ఇవ్వమను, సచ్చినా వేయరు వాళ్ళు. ముస్లిం కాబట్టి మేమంతా ఓట్లు వేస్తామని వేస్తారా? తర్వాత ఒక ముస్లిం ఇండిపెండెంట్గా నిలబడినంత మాత్రాన అందరూ పోయి ముస్లింకి ఏమైనా ఓటు వేస్తున్నారా? వేయడంలే. ఎవరు అట్లా వేయడానికి అంటే వాళ్ళకున్న రాజకీయ అభిప్రాయాలను బట్టి, వారికున్న ఆ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉంటుందో దానికి వేస్తారు. వాళ్ళు అభిమానించే రాజకీయ పార్టీకి ఓట్లు వేస్తారు. లేదంటే ఆ నిలబడ్డ క్యాండిడేటు వారికి కొంత అభిమానంగా ఉండి ప్రజల్లో ఉపయోగపడతాడు అన్నప్పుడు క్యాండిడేట్ని బట్టి కూడా తక్కువే. ఎక్కువ మంది 90-95% ఓటర్సు వారు ఏ పార్టీకి అయితే ఓటు వేయాలనుకున్నారో ఆ పార్టీకి వేస్తారు. వ్యక్తి ప్రాధాన్యత కూడా కొంత ఉంటుంది. అంతేగాని వాళ్ళు మతం ప్రాతిపదికగా ఓటేస్తారనేది ఎట్లా కరెక్టు? మతం ప్రాతిపదిక పైన ఏడ ఓటేసారు వాళ్ళు? తర్వాత హిందువులైనా కూడా ఎందుకు వేయాలి? హిందువులంతా ఒకటైతే అంటరానితనం ఎందుకుంది? హిందువులంతా ఒకటైతే వీళ్ళని టెంపుల్స్లోకి ఎందుకు రానివ్వడంలే? హిందువులంతా ఒకటైతే పూజారులుగా నీవు దళితులను కూడా పెట్టు మరైతే. కాబట్టి ఏమంటే ఇదంతా కూడా పక్కా మత ప్రాతిపదిక పైన రాజకీయాలు చేయాలనుకునే శక్తులు ఒక సంకుచిత భావంతో వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు హిందువులకు చేసింది కూడా ఏమి లేదు, దట్ ఐ కెన్ సే. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో మీరు హిందువులకు మేలు చేసింది ఏదో చెప్పమని నేను అడుగుతాను. మీరు హిందువులకు పలానా చేశామని చెప్పండి. హిందువులకు ఏమైనా ధరలు తగ్గించారా? హిందువులకైనా ఉద్యోగాలు ఇచ్చారా? హిందువులకైనా పేదరికాన్ని పోగొట్టారా? వాళ్ళకి ఏం చేశారు చెప్పండి. వాళ్ళకి మీ దగ్గర సమాధానం లేదు.
మీరు అవన్నీ చేస్తామని ఫోన్లో మేము ముస్లిమ్స్ ఏలా క్రైస్తవులు ఏలా హిందువులకు ధరలు తగ్గించని నమ్ముతా ఉన్నావా? ఫోన్లో ఎంప్లాయ్మెంట్ ఏమైనా వాళ్ళకి కల్పించావా? ఏం చేసావు నువ్వు? ఏమి చేయకపోతివి? హిందూ ధర్మం ప్రమాదం ఉందని చెప్పంటారు. హిందూ ధర్మం ప్రమాదం కొంచెం ఉంటారు, దాని ఏం చెప్తారు? అది హిందూ నన్ను అడిగితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీ మతస్థులను రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. ముస్లింలను మీరు కించపరుస్తున్నారు. పదే పదే వాళ్ళని కించపరుస్తూ మాట్లాడమే కాదు, రాజకీయ రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ ఎక్కడ వాళ్ళని కనపడకుండా కనుమరుగు అయ్యేటట్లు చేస్తున్నారు. బీజేపీ ఎంత పెద్ద పార్టీ, ఇవాళ సెంట్రల్ క్యాబినెట్లో ఒక్క ముస్లిం లేడు. భారతదేశ వ్యాప్తంగా దాదాపు 18 కోట్ల మంది ముస్లింలు ఉన్న దేశంలో ఇవాళ ఒక్క సెంట్రల్ మినిస్టర్ లేడు అక్కడ. నువ్వు ఎక్కడ కీలకమైన స్థానాల్లో వాళ్ళని పెట్టవు, వాళ్ళకి కనీసం ఒక ఎంపీ టికెట్ ఇవ్వవు, ఒక పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వవు. నువ్వు రాజకీయంగా వాళ్ళ ఒకవైపు ముస్లింలను వాళ్ళ క్రైస్తవులను అణగదొక్కుతూ మళ్ళీ హిందూ మతానికి ప్రమాదం ఏర్పడింది అంటున్నావు. హిందూ మతానికి ప్రమాదం ఎట్లా ఏర్పడింది అంటే మీ నుంచి ఏర్పడింది. ఎందుకు? హిందువులను వాళ్ళకి వ్యతిరేకంగా మీరు తయారు చేస్తున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళను మైనారిటీలు కూడా అనుకుంటారు హిందూస్ మాకు వ్యతిరేకమని. కాబట్టి ఏమంటే ప్రమాదం తప్పకుండా విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు, పెంచుతూ ఉన్నారు. స్లో పాయిజన్ పెట్టిన వాళ్ళు పెంచుతూ పోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వారైనా మన మాదిరి మనుషులే కదా, వాళ్ళు చదువుకున్నారు. నువ్వు పదే పదే వాళ్ళని కించపరుస్తూ వాళ్ళని అన్నింటిలో దూరం పెడితేవనుకో వారేమనుకుంటారు? అరే ఈ దేశంలో మాకు ఇది ప్రాతినిధ్యం లేదా, మేము ఈ దేశ పౌరులం కాదా, లేకపోతే మాకు భాగస్వామ్యం లేదా? ఇప్పుడు వాళ్ళ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఇవాళ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళెవరు పాల్గొనలే, కానీ ముస్లింలు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైనా పాల్గొంటే వాళ్ళు చెప్పమని ఎవరు పాల్గొన్నారు? ముస్లింలు చాలామంది పాల్గొన్నారు, జైళ్ళకు పోయారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలామంది పోయారు. ముస్లిం అమరవీరులు అయ్యారు వాళ్ళు. అదేవిధంగా హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిక్కులు వాళ్ళు మరింత పెద్ద సంఖ్యలో వాళ్ళు ఫైట్ చేశారు. కాబట్టి ఏమంటే ఆ రోజు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు అందరూ కూడా వాళ్ళు ఎనలేని త్యాగాలు చేశారు. వాళ్ళు ఎప్పుడు మతం చూడలే ఆ రోజు. మీరు అసలు ఈ బీజేపీ అనే దీని యొక్క మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్ కూడా అప్పటికి ఉంది, 1925లోనే వాళ్ళు ఆవిర్భవించారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. పైగా బ్రిటిష్ వారితో లాలుచిపడ్డారు వీళ్ళు. ఇండైరెక్ట్లీ ఆర్ఎస్ఎస్ ఇండైరెక్ట్లీ సపోర్టెడ్ బ్రిటిషర్స్. బ్రిటిష్తో మంచి సంబంధాలు మెయింటైన్ చేశారు వాళ్ళు. మరి వారు ఇప్పుడు వచ్చి వారు ఇస్తున్నారు సర్టిఫికెట్లు, ఎవరు దేశభక్తుడు ఎవరు దేశభక్తుడు. అసలు మీ దేశభక్తి ఏంటి అని నేను అడుగుతాను. తర్వాత మీరు పదే పదే హిందువులకు ప్రమాదం ఏర్పడింది, పదే పదే హిందువుల కోసం మేము ఉన్నామని చెప్పేవాళ్ళు, హిందువుల కోసం మీరు చేసింది ఏమిటి? ఎక్కడన్నా మసీదులకు వ్యతిరేకంగా కూడగొట్టి లేదంటే మధ్యకాలంలో ఎక్కువగా పదాన్ని ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆ పదాన్ని ఉపయోగిస్తారు. మొన్న ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం గురించి నువ్వు ఎక్కువ చెప్పొద్దు. డిప్యూటీ సీఎం చెప్పిన దాంట్లో మహారాష్ట్రలో ఆయన చెప్పినా, ఇక్కడ అమరావతిలో చెప్పినా, అతను ఈజ్ నాట్ సిన్సియర్ అబౌట్ సనాతనవాదం. అతను హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ సెక్యులర్. పాపం ఆయన క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ సెక్యులరు. వాళ్ళ చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి కదా మెయిన్ మెగా ఫ్యామిలీ అంటే. చిరంజీవి గారు ఆయన సెక్యులరే, వాళ్ళ కుటుంబము సెక్యులరే. ఈయన కూడా ఏమంటే బీజేపీతో మంచిగా ఉండడానికి సనాతనవాదం అనే అజెండా మోస్తున్నాడు తప్ప, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సనాతనవాదం పవన్ కళ్యాణ్ అజెండా కాదు. నంబర్ 1. నంబర్ 2, అది జనసేన అజెండా కానే కాదు. ఎందుకంటే జనసేన ఈజ్ ఆల్సో ఏ సెక్యులర్ పార్టీ. ఇంకా నంబర్ 3, ఆయన ఇప్పుడు ఎన్నికల ముందు ఈ మాట చెప్పింటే అప్పుడు వేరే ఆలోచించింది అందరూ. నువ్వు ఎన్నికల ముందు చెప్పకపోతే ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు చెప్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత. కాబట్టి ఏమంటే ఇది జస్ట్ ఆయన ఎన్నాళ్ళు చెప్తాడో చెప్పలేము, బట్ ఇది చెప్పడం సమంజసం కాదు. ఆయన ఏది ఆయన ఈజ్ లూజింగ్. ఆయన పవన్ కళ్యాణ్ ఈ సనాతనవాదం అనేది చెప్పిన తర్వాత చాలామంది ఇంటలెక్చువల్స్ ఇంతో ఆయన్ని అభిమానించేవాళ్ళు.
అంటే అభిమానం లేని వాళ్ళని పక్కన పెట్టు, వాళ్ళతో సంబంధాలే. ఆయన అభిమానించే వాళ్ళు కూడా చాలామంది కామెంట్ చేశారు, ఎందుకు ఈయన సనాతనవాదం ఎత్తుకున్నాడు, ఈయన ఇది ఆయన సొంత అజెండా కాదు, ఆయన పార్టీ సనాతనవాదం. నీకు హిందువులకు ప్రమాదం వచ్చినా నువ్వు నిలబడాల్సిందే, క్రైస్తవులకు ప్రమాదం వచ్చినా నువ్వు నిలబడాల్సిందే, ముస్లింలకు ప్రమాదం వచ్చినా నిలబడాల్సిందే. కానీ ఎక్కడ ప్రమాదం వచ్చిందో చెప్పు అని నేను అడుగుతాను. ఇవాళ మణిపూర్లో అక్కడున్న మైనారిటీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. నువ్వు బంగ్లాదేశ్ మైనారిటీల గురించి మాట్లాడావు, గుడ్. బంగ్లాదేశ్లో అందరం కూడా ఖండిద్దాం, అవసరమైతే వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం. మరి బంగ్లాదేశ్లో మైనారిటీలపైన దాడి జరిగితే దాని గురించి స్పందించావు, మరి మణిపూర్లో మైనారిటీలపైన మరి ఎందుకు నీవు స్పందించడంలే? అంటే బంగ్లాదేశ్లో ఉండే మైనారిటీల్ని కనపడతారు, మణిపూర్లో ఉన్న మైనారిటీల్ని కనపడరా? నువ్వు ఎక్కడ మైనారిటీలు ఉన్నా మైనారిటీలు మనం సపోర్ట్ చేయాల్సిందే. ఇఫ్ ఇట్ ఈజ్ అమెరికా అనుకో, అమెరికాలోనే సరే మైనారిటీలకి మనం అండగా చేయాల్సిందే. బంగ్లాదేశ్లో మైనారిటీలు హిందువులు కాబట్టి మనం వాళ్ళకి వాళ్ళ తరఫున మనం మాట్లాడాల్సిందే. మరి మణిపూర్లో ఉన్న మైనారిటీలు కాదా? వాళ్ళు దాదాపు 2 ఏళ్ళు అయింది వాళ్ళు ఇది చేసిన. ఈవెన్ నిన్న కూడా ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఎస్పీ మనోజ్ పైన దాడి చేశారు. స్టోన్స్ వేసి తర్వాత ఆయనకి ఇంజరీస్ అయినాయి. అంత వైలెన్స్ ఉంది అక్కడ. అది ఇప్పటికే కొన్ని వందల మంది చనిపోయారు, వందలాది మంది మహిళలను రేప్ చేశారు. సభ్య సమాజం సిగ్గుదలతో తలదించుకోవాలి అసలు. మరి అంత జరుగుతుంటే అడ్డంగా ఊరి చేసి వాళ్ళు ఇంతవరకు మన ఇటీవల కాలంలో మన ఇండియాలో ఎక్కడ ఇంత ఘోరమైన ఘటనలు జరగలే. మరి దానిపైన పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించాడు? పైగా ఆయన ఏమంటాడు, మీరు బంగ్లాదేశ్ పైన మైనారిటీలు ఖండించారంట. అందరం ఖండిస్తాం, నీతో సహా వచ్చి ఖండిస్తాం. కానీ బంగ్లాదేశ్ పక్కనే మణిపూర్లో మన దేశంలో జరిగే వాటిపై నీవెందుకు మాట్లాడవని నేను అడుగుతాను. బంగ్లాదేశ్ పైలో మైనారిటీలకి అందరం కలిసి అండగా నిలబడదాము, అందరం కలిసి ఖండిద్దాం. అదేవిధంగా మణిపూర్లో కూడా మరి నీవు వాయిస్ ఇప్పి దానిపైన స్పందించు. కాబట్టి అంటే ఇది బీజేపీని ఆర్ఎస్ఎస్ని సంతృప్తి పరచగలిగేది తప్ప ఆయన వైఖరి ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సార్, విజయవాడలో ప్రతి హిందూ రోడ్డు మీదకి రావాలా, ప్రతి హిందూ బయటికి రావాలని చెప్పి హైందూ మహాసభ పెడుతున్నారు. ఇదే హైందూ మహాసభని విజయవాడ నుండి కొన్ని బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకిస్తుంది. గత ప్రభుత్వంలో దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళకి మేము ఫిర్యాదు చేసాము, కనీసం వాళ్ళు స్పందించలేదు. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇక్కడ ఈ హైందూ మహాసభ? మీరు పెడితే కేరళలోను గుజరాత్లో పెట్టవచ్చు కదా అంటారు. మీరు ఎలా స్పందిస్తారు? ఈ హైందూ మహాసభ హిందూ అనే ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావాలా, దీనికి ప్రతి ఒక్కరు బయటికి రావాలని చెప్పంటారు. వాళ్ళు ఒక అజెండాగా ఇప్పుడు వాళ్ళు ఏమంటే వాళ్ళకి ఉన్నది, కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఈరోజు కార్పొరేట్స్తో పూర్తి అనుకూలంగా ఆర్థిక విధానాన్ని రూపొందించారు. వాళ్ళ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. వాళ్ళు విపరీతంగా డబ్బులు వీళ్ళకిస్తున్నారు, విపరీతంగా. యూ కెనాట్ ఇమాజిన్. వాళ్ళు వేల కోట్ల రూపాయలు వీళ్ళకిస్తున్నారు. ఆ డబ్బులు ఈ రకంగా ఖర్చు పెట్టి వీటిని ప్రత్యేక రైళ్ళు వేసి, ప్రత్యేక బస్సులు పెట్టి, ప్రత్యేక వాహనాలు పెట్టి, విమానాలు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి ఏమంటే కార్పొరేట్లు ఈ ప్రభుత్వంలో బాగా లబ్ధి పొందినాయి. వాళ్ళు ఇచ్చే డబ్బులతో వీళ్ళందరూ కూడా ఈ కార్యకలాపాలు చేసి ప్రజల మధ్య విభజన తెచ్చి ఏవైతే మౌలిక సమస్యలు ఉన్నాయో మౌలిక సమస్యలు చర్చకు రాకుండా మత ప్రాతిపదిక పైన సమాజాన్ని చీల్చి తద్వారా వారు లబ్ధి పొందడానికి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే మన విజయవాడలోనే కాదు, మన ఆంధ్రదేశంలో మీకు తెలుసు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన సెక్యులర్ వాది. తర్వాత ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అది ఏ మత వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది ఏం లేదు, ఏమి ఇబ్బంది లేదు. నీకు ఏ మైనారిటీలకి ఇబ్బందులు లేనప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నీకు మా హిందువులకి ఇబ్బంది ఎక్కడి నుంచి వచ్చా? ఈ రాష్ట్రంలో క్రైస్తవులు ఎవరు మాకు ఇబ్బంది ఉందని వాళ్ళు ఎక్కడ చెప్పలే. లేదు ముస్లింలు ఎవరన్నా మాకు ఇబ్బంది, మా పైన దాడులు జరుగుతాయని వచ్చారో వాళ్ళు రాలే. మరి హిందువులకి ఏం జరిగింది? హిందువులకి ఏం జరిగిందని విజయవాడలో పెడతా ఉన్నాం. వాళ్ళు ఏమన్నా ఒక ఇన్సిడెంట్ చెప్తే పలానా ఇన్సిడెంట్ జరిగింది కదా అంటే ఆ ఇన్సిడెంట్ అంతా ఖండిద్దాం, తప్పేముంది. హిందువులైతే ఖండించమా? హిందువులకు అన్యాయం జరగాలని ఎందుకుంటాం? కాబట్టి ఏమంటే ఇది పక్కాగా సమాజాన్ని మత ప్రాతిపదిక పైన చీల్చడానికి కార్పొరేట్ల సహాయంతో జరుగుతున్న సభ ఇది. వారే వీళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు.
వారి ఉద్దేశం ఏమిటి? సమాజం ఐక్యంగా ఉండకూడదు, సమాజంలో అన్ని వర్గాలు ఐక్యంగా ఉంటే, అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉంటే వారు మౌలిక సమస్యలపైన ప్రస్తావన చేస్తారు. ఆ సమస్యలు అప్పుడు అజెండా మీదకి వస్తాయి. కాబట్టి ఈ అజెండా మీదకి రాకుండా సమాజాన్ని మత ప్రాతిపదికపైన చీల్చి మెజారిటీ మతస్థుల ఓట్లు పొంది తద్వారా తమ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే బీజేపీ రాజకీయ అజెండాలో భాగంగానే ఇవన్నీ హైందవ మహాసభలు జరుగుతున్నాయి. అంతకు తప్పితే ఇవి ఏం జరిగిందో చెప్పమని అంటాను. మన రాష్ట్రంలో అసలు ఏం జరిగింది? ఏదైనా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందా? హిందువులకు అసలే ఏం జరగలే. ఏం జరిగిందో చెప్పు మనం. సార్, ఇప్పుడు గతంలో చంద్రబాబు గారితో కలిసి ఉద్యమాలు చేశారు. ఇప్పుడు ఇదే చంద్రబాబు గారు అధికారంకి వచ్చారు, ఎలాంటి ఉద్యమాలు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ, మేము ఇతర పార్టీలు అందరూ కలిసి మేము చేసాం. చాలా వాటిలో ఉద్యమాలు కూడా చేశాం. అప్పుడు సహజంగానే మేము ఇది అయినాం. తర్వాత ఆయన ఎన్డీఏ కూటమిలో పోయాడు. ఎన్డీఏ కూటమిలో పోయి బీజేపీతో కలిశాడు. కాబట్టి మేము కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేకపోయాము. ఇప్పుడు వారు అధికారంలో ఉన్నారు. రాజకీయంగా మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మేము వ్యతిరేకిస్తుంటాం రాజకీయంగా. అట్లని చెప్పి ఏం పడితే అది మాట్లాడడం వద్దు. ఆ ఇష్యూని బట్టి మనం పోతాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం మన కొత్తగా వచ్చింది, గవర్నమెంట్ కొత్తగా వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం మేము వెంటనే మేము జెండాలు తీసుకుని మేము రోడ్డు ఎత్తాం. మళ్ళీ మీరే అంటారు ఈ కమ్యూనిస్టులకి ఏం పని లేదు, ఇదే పని చేస్తుంటాను. కాబట్టి అంటే మేము ఆయా ఇష్యూస్ని బట్టి పోరాడతాం. జగన్ ప్రభుత్వంలో పదే రోడ్లకి ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి సిపిఐ పార్టీ ఈ రోజు ఎందుకు స్పందించలేదు? ఆ ఉద్యమ స్ఫూర్తి ఏమైంది? లేదు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా అదే. మీరు గమనిస్తే మేము ఫస్ట్ 1 year పెద్దగా చేయలేదంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో సానుకూలంగా ఉండాలని కాదు. ఆ అంశం ఏమంటే గవర్నమెంట్ ఇప్పుడు 2019లో మనం అవునన్నా కాదన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి 150 స్థానాలు ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు ప్రజా తీర్పులు నీకు ఇష్టం ఉన్నా లేకపోతే నువ్వు గౌరవించాలి. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి మనం కూడా అవకాశం ఇచ్చాం. కొన్ని చాలా సందర్భాల్లో లెటర్స్ రాయడము, ఆయనకి లేదంటే సలహాలు చెప్పడం, ఇట్లా చేయాలని మనం కోరుతూ వచ్చాము. తర్వాత ఆయన డెమోక్రటిక్గా పోయిన తర్వాత మనం ఇది చేసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుది ఇప్పుడు మేము ఏ ఇష్యూ మేము వదిలిపెట్టాం? ఈరోజు ప్రతి ఇష్యూలో ఇసుక దోస్తున్న వెంటనే మేము స్పందించాం. తర్వాత ఈరోజు కరెంట్ ఛార్జీలు మేము అప్పుడే లెఫ్ట్ పార్టీస్ మేము అంతా మాట్లాడుకున్నాం, ఒక మీటింగ్ పెట్టాం, మళ్ళీ చేస్తూ ఉన్నాం. తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ దాంట్లో మేము వెనక్కిపోవడంలే, మేమే వాయిస్ ఇస్తున్నాం. కార్యాచరణ రేపు 8వ తేదీ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా అక్కడ ఉండాలని చెప్పి ఆల్రెడీ మా జిల్లా కమిటీలతో కూడా మాట్లాడాం. మాతో సిపిఎం కూడా వాళ్ళ జిల్లా కమిటీతో మాట్లాడింది. కాబట్టి నేను నిన్న కూడా మా జిల్లా సెక్రటరీ ఫోన్ చేసి మీరు అంటే నిన్న మా సిపిఎం జిల్లాల మీటింగ్ కూడా వేసుకున్నారు అక్కడ. కాబట్టి ఏమంటే మేము వదిలిపెట్టే సమస్య లేదు. ఇంకొకటి చెప్తున్నా, బీజేపీతో చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నంతకాలము మా జెండా ఇంకా 2 జెండాలు ఎక్కువ లేస్తాయి మేము. ఎందుకంటే బీజేపీతో ఎవరు కలిసి ఉన్నా సరే ఖచ్చితంగా మరింతగా మా పోరాటం ఉంటుంది. అంతే తప్ప మేము గతంలో మీరు అట్లున్నారు కదా అంటే అవును, గతంలో మేము అట్లున్నమాట వాస్తవమే, దట్ ఈస్ ట్రూ. ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో తెలుగుదేశం పార్టీతో కూడా మేము కలిసి చేసినాం. ఆ రోజు చేసిన మాట వాస్తవమే. నిజంగా ఎన్నికల్లో ఆయన బీజేపీతో సర్దుబాటు చేసుకుని ఉండకపోతే మేము చేసుకుని కూడా ఉండేవాళ్ళం. అదేవిధంగా అమరావతి రాజధాని పోరాటంలో కూడా కలిసి ఉన్నాం. సో ఇప్పుడు స్టూడెంట్స్తో వచ్చింది, మా ఏఎస్ఎఫ్ వాళ్ళు అందరూ కలిసి ఇప్పుడు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇష్యూస్ మేము వదిలిపెట్టేది లేదు. మాకు ఎవరి మీద వ్యక్తిగతమైన వ్యతిరేకత లేదు, ఎవరిపైన వ్యక్తిగతమైన ప్రేమ ఉండాల్సిన పని లేదు. వారు తీసుకునే చర్యలను బట్టి మాది ప్రతి చర్య ఉంటుంది. బట్ జనం ఇష్యూస్లో మాత్రం ఎవరు అధికారంలో ఉన్నా, ఈవెన్ చివరికి మా పార్టీ అధికారంలో ఉన్నా మేము మాత్రం జనం ఇష్యూస్ వదిలిపెట్టేయలేదు, జనం ఇష్యూలో మాట్లాడతాం. సార్, అమరావతి రాజధాని అనేది చంద్రబాబు హయాంలో పూర్తవుతుందంటారు? ఇంకా 100% అవుతుంది, దాంట్లో అనుమానం లేదు. కాన్ఫిడెంట్గా అవుతుంది. ఎందుకు అవుతుందంటే దానికి రీజన్ ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమనుకుంది, అసలు అమరావతి అనేది ఉండకూడదు, దీన్ని మార్చాలని చెప్పి అతను 3 రాజధానులను ఒక డ్రామా పెట్టి అట్లా చేశాడు. అతను అమరావతి అక్కర్లేదు విశాఖపట్నం పెడతానన్నా కూడా కొంతమంది కన్విన్స్ అయ్యారు. అతను ఎప్పుడైతే 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు, 3 ప్రాంతాలు, అదేవిధంగా పరిపాలనా రాజధాని ఒకటి, శాసన రాజధాని ఎందుకు ఉంటుంది, శాసన రాజధాని
కొద్దిగానే ఉండాలి కదా చెప్తే. ఏమంటే అందరిని అమాయకులు చేసి ఆయన ఒక్కరికే తెలివైనోడు అన్నట్లు మిగతా వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్లు బిహేవ్ చేశాడు. అప్పుడు అందరం వ్యతిరేకించాం. ఇప్పుడేమి చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ఆయన ప్రయారిటీ అయింది. నెంబర్ 2 ఏమి ఇవాళ వరల్డ్ బ్యాంక్ లోన్ వచ్చింది, హడ్కో లోన్ వచ్చింది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్స్ వస్తున్నాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇవన్నీ పెడతారు. తర్వాత వీళ్ళు ఎవరికైతే ల్యాండ్స్ అలాట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇది చేస్తారు. కాబట్టి రాబోయే 2-3 ఏళ్లలో పెద్ద చేంజ్ ఉంటుంది అక్కడ. అమరావతి రాజధాని విషయంలో అది ఖచ్చితంగా ముందుకు పోతుంది. సరే, ఎన్డీఏ కూటమి అనేది కొద్ది రోజుల్లోనే విడిపోతుందని చెప్పంటారు, ఏం చెప్తారు? నిజంగా ఎన్డీఏ కూటమి 5 ఏళ్ళ పాటు కలిసి ఉంటుంది అంటారు? ఇక్కడ ఎంత మీరు అన్నట్లుగా విడిపోతే అందరికంటే సంతోషించే వాళ్ళు మేమే నెంబర్ 1. మేము విడిపోవాలని కూడా కోరుకుంటాం, తర్వాత దానిపైన ఇప్పుడు నిజంగా మన రాష్ట్రానికి ఎన్డీఏ కూటమిలో ఉండి లాభం జరుగుతుంది అంటున్నారు. లాభం జరగడంలే. నీకు విశాఖ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు అంతకుముందు గట్టిగా మాట్లాడాడు, పోలవరం ప్రాజెక్ట్ అప్పుడు చేశాడు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నీకు స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడలేకపోతున్నాడు. తర్వాత టోటల్గా ప్రైవేటేషన్ వైపున అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మేము వ్యతిరేకించాల్సిందే. సరే, ఎన్డీఏ నుండి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ చూస్తే ప్రజల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్లో కూడా ఎలాంటి పరిస్థితి లేదు. అదే గవర్నమెంట్ ఇప్పుడు చెప్పిన వాళ్ళు చాలా ఇవి కానీ వాగ్దానాలు చేశారు. ఆడేమో అది ఖజానా ఖాళీగా ఉంది, ఖజానా ఖాళీగా ఉందని తెలిసి కూడా వాగ్దానాలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఏమంటే చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో ఎవరు కూడా వారు ఆయన్ని ఇచ్చేయడానికి లేదు. కారణం ఏమంటే కొత్తగా వచ్చాడు రాజకీయాల్లో, ఆయన ఏదో తెలియక చేశాడు చెప్పాడానికి లేదు కదా. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చారు. దీర్ఘకాలం అపోజిషన్ లీడర్గా ఉన్నావు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నావు, అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా నువ్వు వాగ్దానాలు చేసావు. కాబట్టి ఇప్పుడు చేయాల్సిందే అని అడుగుతాను. గతంలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇప్పుడు వైసీపీ, భవిష్యత్తులో ఉన్న వైసీపీ టీడీపీతో పాటు సిపిఐ వామపక్షాలు అన్న పోటీ ఆ ప్రస్తావన అంత ప్రాతినిధ్యం ఇలా మేము ఆల్ ఇండియా స్థాయిలో ఈ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా అలయన్స్ ఒకటి ఉంది. కానీ ఇండియా అలయన్స్లో మధ్య సమన్వయం లేదు సరిగా. దాంట్లో మేజర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోవడంలో కూడా వారు సక్సెస్ కాలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ జాతీయ స్థాయిలో ఎన్డీఏకి ప్రత్యేకించి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే శక్తులతో కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి ఏ శక్తులు కలుస్తాయి, ఎవరు కలవరు, ఏ పార్టీ కలుస్తుంది అనేది అది మెటీరియల్. బట్ ఇక మేము బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో మేము ఎప్పుడైనా సరే చేతులు కలపడానికి సిద్ధంగా ఉంటాం. సార్, సిపిఐ పార్టీ భవిష్యత్తులో ఎలా ఉంటుంది? భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఏ రకంగా జనాల్లోకి వెళ్తుంది? ప్రజలు ఏ రకంగా ఆకర్షించబోతున్నారు? అదే ఈ సంవత్సరం మాకు చాలా కీలకమైన సంవత్సరం. 2025 చాలా అత్యంత ఇంపార్టెంట్. ఈ సంవత్సరంలో మేము టోటల్గా శాఖ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మేము మహాసభలు జరగబోతూ ఉన్నాయి. రేపు 2025 సెప్టెంబర్ 21 నుండి 25 తేదీ వరకు చండీగఢ్లో మా పార్టీ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. దానికి ముందుగా రాష్ట్రము, జిల్లా, కింది స్థాయి వరకు కూడా మహాసభలు జరుగుతాయి. ప్రతి మహాసభలో కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ ప్రజా ఉద్యమాల విషయంలో, పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో, రాజకీయంగా అంటే ఉద్యమాల పరంగా మా వెంట వస్తూనే రాజకీయంగా మా వెంట అడుగులు వేయడం లేదు. అది మీరు గమనించారు, మేము అదే గమనించాము. ఉద్యమాల్లో వస్తారు, ఉద్యమాల్లో దానికి వస్తారు, మాతో కలిసి ఉంటారు, మేము అంతా ఇది చేస్తాం. కానీ రాజకీయంగా వచ్చేలాగా వాళ్ళు మొత్తం నిలబడాము. దీనిపైన ఇది చేయాలి. రెండోది ఏమంటే కమ్యూనిస్టు ఉద్యమాలు, పార్టీలు ఇవన్నీ కూడా మరింత దగ్గర కావడానికి ఏం అవకాశం ఉందనే దానిపైన, వీటిపైన మా మహాసభల్లో మేము ప్రధానంగా చర్చిస్తున్నాము. కాబట్టి మాకు 2025 సంవత్సరం చాలా కీలకమైన సంవత్సరము. ఈ సంవత్సరం మేము దీన్ని ముందుకు తీసుకుపోతాం. ప్రత్యేక హోదా గురించి భవిష్యత్తులో ఉద్యమం చేసే అవకాశం సార్? ప్రత్యేక హోదా కానీ స్టీల్ ప్లాంట్ చేస్తున్నాము. స్టీల్ ప్లాంట్ది ఖచ్చితంగా దాన్ని ఇంకా అంత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అది చేస్తాము. ప్రత్యేక హోదాకు సంబంధించి ఏమంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండగా సక్సెస్ కాలేము. కాబట్టి ఒకవేళ ప్రత్యేక హోదా అంశము విషయంలో రాహుల్ గాంధీ చాలా ఫర్మ్గా ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఏమంటే ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ ఆ అజెండా ముందుకు తెస్తే మళ్ళీ ఆ అంశం ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే దానికి కొంత పబ్లిక్లో
కొంత ఇది వస్తుంది. మామూలుగా ఇప్పుడు చెప్పడం వల్ల అంత పెద్దగా దానికి రాదు. ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది మోడీ ఉండగా ఇవ్వడు అనేది. కాబట్టి ఇంకా మోడీ పోవాలి, అది ఇండియాలో కీలకంగా ఉన్నారు కదా టీడీపీ కానీ జనసేన ఇలా. వీళ్ళ ఇండియా ఆయన వారి మాట ఏంటన్నారు కదా, వీళ్ళు అడిగే పరిస్థితి లేదు, వీళ్ళ వాయిస్ ఏం లేదు అక్కడ. ఇప్పటికే అంటున్నాం కానీ యాక్చువల్గా చెప్పాలంటే బీజేపీ బలం పోయినసారి కంటే తగ్గింది. పార్లమెంట్లో ఈ 240 సీట్లకు పరిమితం అయ్యారు. ఈరోజు టీడీపీ, జేడీయూ, జనసేన ఇట్లా పార్టీలపైన ఆధారపడి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. కానీ వీళ్ళు అది భావించడంలే, వీళ్ళు అది అక్కడ వీళ్ళు ఎగ్జిబిట్ చేయడంలే. కాబట్టి ఏమంటే వీళ్ళు అడిగే పరిస్థితి లేదు, వీళ్ళు డిమాండ్ చేసే పరిస్థితులు కూడా లేరు. అందుకోసం మేమనేది ఏమంటే ఇది మీరు అన్నట్లుగా ప్రత్యేక హోదా అనే అంశం మళ్ళీ దానికి ఏమన్నా కొద్దిగా క్రెడిబిలిటీ రావాలా, ప్రజల్లో దానికి మద్దతు రావాలంటే అది మళ్ళీ రాహుల్ గాంధీ ఎలక్షన్ అజెండాగా మారిస్తే వస్తుంది. సార్ భవిష్యత్తులో 29 ఎన్నికల్లో కానీ అసెంబ్లీలో అధ్యక్ష అనే పరిస్థితి వామపక్షాలకు ఉంటుందంటారు సిపిఐకి? అది ఎప్పుడైనా ఉండాల్సిందే. ఇప్పుడు లేకపోవడం అనేది మనకు బాధాకరం తప్ప అది ఖచ్చితంగా ఇప్పుడు మేము కూడా ఎన్నికల్లో పాల్గొనే పార్టీగా ఉన్నంతకాలము మేము ఈ ప్రజాస్వామ్యము, కాన్స్టిట్యూషను, తర్వాత ఎన్నికలు, అది అసెంబ్లీ కానీ లేదా పార్లమెంట్ కానీ కార్పొరేషన్ కానీ ఈ ఎన్నికల్లో పాల్గొనే పార్టీగా మేము ఉన్నంతకాలము మేము ఖచ్చితంగా దాంట్లోకి రావాలని కోరుకుంటాం. పార్లమెంట్లో సంఖ్య పెంచుకోవాలా, అసెంబ్లీల్లో ఉండాలి, తర్వాత వీలైతే రాష్ట్రాల్లో గవర్నమెంట్స్ ఏర్పాటు చేయాలి, కోalition గవర్నమెంట్స్లో కూడా ఉండాలి. ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న తహతహ సిపిఐకి కూడా ఉంటుంది. సార్ ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున గతం ఏ ప్రభుత్వంలో అయినా చీఫ్ సెక్రటరీ సీనియర్ని పట్టిస్తారు, కానీ ఈ రోజున ఒక బీసీకి ఇచ్చామని చెప్పి ఒక ప్రస్తావన దాన్ని హైలైట్ చేస్తున్నారు. దాన్ని ఏ రకంగా వస్తారు అంటే కమ్యూనిటీ పరంగా దాన్ని పెట్టడం అనేది చీఫ్ సెక్రటరీ పోస్ట్ అనేది కమ్యూనిటీ పరంగా అని కాకుండా జనరల్గా దీంట్లో ఎక్కువ చీఫ్ మినిస్టర్ యొక్క ఆయన యొక్క డిస్క్రిప్షనే ఎక్కువ ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయనైతే చీఫ్ సెక్రటరీగా మేలని చీఫ్ సెక్రటరీ అదే ఇప్పుడు దీన్ని నిర్ణయించేది అల్టిమేట్గా చీఫ్ మినిస్టర్ ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ కూడా సీనియర్గా అడ్మినిస్ట్రేటరు. అంటే మన రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు ఇన్నిసార్లు మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు, వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏమిటి, వీళ్ళకున్న పరిపాలన అనుభవం, ఇవన్నీ గురించి కూడా ఆయనకి స్పష్టత ఉంది. కాబట్టి ఆయన డిస్క్రిప్షన్ ఆయన డిస్క్రిప్షన్ ప్రకారం ఆయనకి ఇవ్వడము అనేది ఆయనకు ఉన్న ఇది దాంట్లో ఇచ్చాడు. తర్వాత అందరూ కూడా ఉద్యోగ సంఘాలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. సో మంచిదే కదా. రాష్ట్రంలో ఆంధ్ర సార్ గతానికి ఇప్పుడు పోల్చుకుంటారు, గత 5 ఏళ్ల కాలం ఎలా ఉంది, ఇప్పుడు ఎన్డీ వచ్చిన తర్వాత 7 నెలల కాలం ఎలా ఉంది? గతంలో ఏదన్నా ఎవరైనా మాట్లాడితే బహిరంగ మాట్లాడినా అక్రమ కేసులు పెట్టేవాళ్ళు నన్ను ఇబ్బంది పడ్డారు. మా పక్షాలు మీరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పటికంటే ఇప్పుడు బెటర్ కదా. అప్పుడు ఇంత ఫ్రీగా లేదు కదా. అప్పుడు ప్రతిదానికి అయిన దానికి కాని దానికి పోలీసులు రావడము, గృహ నిర్బంధం చేయడం, బయటికి రాకూడదు అనడం, ప్రతి చిన్నదానికి కూడా అదేంటో అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అప్పుడు పోలీసులకి ఏం పనే లేనట్లు ఇప్పుడు మేము ధర్నా చేస్తామంటే ఎందుకు చేస్తామో, ఏదో ప్రజా సమస్యలు తీసుకుని చేస్తాము. పొద్దున్నే మా ఇంటికి 6 గంటలకే పోలీసులు వచ్చేవాళ్ళు. కొంచెం మీరు పోకూడదు సార్. ఎందుకు పోకూడదు అంటే వాళ్ళ దగ్గర ఏం ఆన్సర్ లేదు. ఎందుకు పోకూడదు, ఇప్పుడు మేము ఎందుకు పోతున్నాము, ఉదాహరణకి టిట్కో గృహాలు అన్నాము. టిట్కో గృహాలు దానికి పోతే నీకేం ఇబ్బంది? తర్వాత ఏదో హౌస్ సైట్స్ కావాలంటాము, లేదంటే ఇంకోటి ల్యాండ్ ఇష్యూ ఉండొచ్చు, లేదా ప్రైస్ రైజ్ ఇష్యూ ఉంటుంది. ప్రతి దానికి అయిన దానికి కాని దానికి గృహ నిర్బంధాలు చేయడము, కేసులు పెట్టడము, అవి ఒక పెద్ద హెరాస్మెంట్ చేశాము. మరి కేసులన్నీ కూడా విత్డ్రా చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్ కూడా మేము రిప్రజెంట్ చేసాము. మరి చంద్రబాబు నాయుడు గారు 6 నెలలైనా సరే ఇంతవరకు చేయలే. మరి చేయాలి ఆయన. సార్ అమరావతి ఉద్యమాలు చాలా మంది మీరంటే ఉద్యమాలు చేశారు, రైతులు చేశారు, ఎస్సీ అంతా చేశారు. అమరావతి ఉద్యమాలు జరిగినటువంటి చాలా మంది అనేక మంది కేసులు పెట్టారు. ఇప్పటికీ కేసులు తిరుగుతానే ఉన్నాయి. అవును, దాని మీద కేసులు ఎత్తేయడం అలాంటి ప్రస్తావన లేదు. మేము రిప్రజెంట్ చేశాము. మొత్తం ఏ జిల్లాలో ఏ కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ తీసుకుని పోయి సీఎం గారికి ఇచ్చాము. అమరావతి కేసులన్నీ కూడా ఇచ్చేయాలని అడిగాము. కానీ ఇంతవరకు ఆ కేసులు చాలా పాజిటివ్గా స్పందించాడు కానీ బట్ ఆచరణలో ఈ రోజు వరకు కూడా చేయలే. కాబట్టి సీఎం గారిని అడుగుతా ఉన్నాం, ఈసారి మళ్ళీ కూడా కలిసి అడుగుతాం.
సార్ పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే రేషన్ బియ్యాన్ని మాఫియా మీద మొన్న కాకినాడ పోర్టుకి వెళ్ళి ఇచ్చేసారు, సీజ్ చేశారు. ఆ రేషన్ బియ్యం మాఫియా అరికడతారంటారు గవర్నమెంట్? రాజకీయ పరంగా వైరల్ అయింది. ఇప్పుడు అదే విషయాల్లో పేర్నాని కుటుంబం మీద కూడా కేసులు పెట్టారు, తన భార్య మీద కేసు పెట్టారు, ఈయన కూడా A6గా పెట్టారు. దాన్ని వైసీపీ పేర్నాని కుటుంబాన్ని వేధిస్తుంది గవర్నమెంట్ అంటారు. ఎలా స్పందిస్తారు? పేర్నాని కుటుంబాన్ని వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని వదిలిపెట్టమని ఎవరు చెప్పము, కానీ రాజకీయంగా ఎవరిని వేధించకూడదు అనేది మా పార్టీ ఇది. కానీ నేను కోరేది ఏమంటే ఇట్ ఈజ్ ఎ వెరీ బిగ్గర్ ఇష్యూ. ఎందుకంటే ఇది ఉన్నట్టుండి నిన్న మొన్న వచ్చింది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్మగిల్డ్ బియ్యం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అది ఇదేదో నర్మగర్భంగా ఎక్కడో ఒకచోట జరుగుతూ ఉంటే ఏదో అనుకోవచ్చు. అన్ని జిల్లాల్లో జరుగుతుంది, అన్ని జిల్లాల్లో, ప్రతి గ్రామం నుంచి కూడా కొనుగోలు చేసి చేస్తారు. ప్రతి జిల్లాలో 26 జిల్లాల్లో కూడా జరుగుతున్న ఇది స్మగ్లింగ్ కార్యక్రమం ఇదే. మిగతావి కూడా ఇప్పుడు గంజాయి అనుకో, గంజాయి ఎక్కడో కొన్ని జిల్లాల్లో జరుగుతుంది, కానీ బియ్యంది మాత్రం అన్ని జిల్లాల్లో జరుగుతుంది. ఇందులో చెప్పకూడదు కానీ అధికారులకి వాటాలు పోతూ ఉన్నాయి, ఎమ్మెల్యేలకు వాటాలు పోతూ ఉన్నాయి, కొన్ని చోట్ల మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు అంటే వీళ్ళమ్మ కాదా, వీళ్ళు డబ్బులు పెట్టి కాదా అన్ని అధికారంలోకి వచ్చిండేది? డబ్బులు పెట్టి వచ్చారు, డబ్బులు సంపాదించుకోవాలని. ఆల్రెడీ వీళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ పేరు చెప్పను కానీ వాళ్ళు ఎమ్మెల్యే అయిన వెంటనే వాళ్ళు పిలిపించి ఇంతకుముందు ఎంత ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు అంత మళ్ళీ ఇక్కడ తెచ్చియండి అని అడుగుతాను. అది కట్టాలి, ఇంతకుముందు అక్కడ కట్టావు కదా, నువ్వు ఇప్పుడు ఇక్కడ కట్టావు అని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళేం సాక్ష్యాలు అనొద్దు. ఇప్పుడు అవన్నీ ఒకే ఇది. ఇప్పుడు వాళ్ళు ఓటుకు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చి వాళ్ళు కొన్నారు, వీళ్ళు 1000-2000 ఇచ్చి కొన్నారు. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఆటోమేటిక్గా ఆ పనిలోనే ఉన్నారు అందరూ. రాష్ట్రంలో మహిళల మీద దాడులు అఘాయిత్యాలు పెరిగిపోతాయని చెప్పేసి పదే పదే చెప్తుంది. ఎలా స్పందిస్తారు? మహిళలపైన కానీ, అణగారిన వర్గాలపైన కానీ, లేదా దళితుల నిన్న నగరంలో కూడా దళితుల్ని రోడ్డు మీద చెప్పులు వేసి తిరగొద్దని చెప్పి కూడా దాడులు చేశారు, కేసు విధ్వంసం జరిగింది. దాన్ని అందరూ కూడా ఖండించాల్సిందే. వీటిపైన రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి మనం అండగా నిలబడాలి. ఎందుకంటే అవునన్నా కాదన్నా మన సొసైటీలో అంతరాలు ఉన్నాయి. ఈ ఫ్యాక్ట్ మనం గుర్తించాలి. బేసిక్ ఫ్యాక్ట్ ఇది. ఎవరు ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఇవాళ ఈనాటికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా అంటరానితనం పోలేదు. పోయిందని ఎవడన్నా చెప్తే అది బోగస్ మాట. అదే అది మాది పెద్ద బోగస్. అందుకే సిటీస్లో టౌన్స్లో కొద్దిగా తగ్గిన మాట వాస్తవమే, కానీ ఈవెన్ ఐ కెన్ ప్రూవ్ ఈవెన్ సిటీస్లో కూడా దళితులకి అట్లా వాళ్ళకి ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే కూడా ఇవ్వరు. ఎస్ దట్ ఈజ్ నేను అదే చెప్పబోతున్నా. నీకు కొన్ని అపార్ట్మెంట్స్లో వాళ్ళకి అవకాశం లేదు, మరి అంటరానితనం పోయిందని అంటే ఎట్లా నమ్ముతావు? కాబట్టి అంటే అంటరానితనము అనుభవించేవానికి తెలుస్తుంది. నీవు వీళ్ళకి ఏముంది, పైన తిరిగి హైఫై సొసైటీలో తిరిగి అందరూ ఒకటే కదండి, ఎవరికి తక్కువ ఉందండి, వాళ్ళు మాకంటే బాగున్నారండి అని ఊరికే పై ఎచ్చుల మాటలు మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. అంటరానితనం ఉంది, సొసైటీలో అంతరాలు ఉన్నాయి, తర్వాత పేదరికం కూడా ఉంది. కాబట్టి ఏమంటే వాళ్ళకి ఏ పార్టీ అయినా సరే మనం వారికి అండగా నిలబడాలి. ఎవరు రూలింగ్లో ఉన్నారనేది పక్కన పెడితే ఈ వర్గాలపైన నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి, లేదా వివక్ష కొనసాగుతూ ఉంది. దాడులు అన్నిసార్లు జరగకపోవచ్చు, బట్ వివక్ష మాత్రం ఉంది. వివక్ష లేదు, అందరినీ సమానంగా చూసుకుంటున్నాం అంటే నీ వ్యక్తిగతంగా నీవు చూస్తుండవచ్చు. నేనేం తప్పు పట్టను, నీకుందని నేను అన్ను. బట్ సమాజంలో జరుగుతున్నది మనం దాన్ని గుర్తించాలి, గమనించాలి, వారికి అండగా మనం ఉండాలి. సార్, వామపక్ష పార్టీలో బడుగు బలైన వర్గాల ప్రాధాన్యత ఎలా ఉంది? మా పార్టీలో బాగా ఈ మధ్య కాలంలో మా పార్టీల పైన కూడా ఒకప్పుడు వాస్తవం చెప్తాను, మా పార్టీల పైన కూడా ఒకప్పుడు విమర్శ ఉండేది. ఇప్పటికీ కొంత ప్రచారం అలా ప్రచారం పాత ప్రచారమే. అదే ఒక జెండా మోసినటువంటి బడుగు బలైన వర్గాలు ఇప్పటికీ అలాగే ఉన్నారనేది. అదే ఒకప్పుడు మా పార్టీ గురించి ఈ ప్రచారం ఉండేది. ఏమంటే కమ్యూనిస్ట్ పార్టీల్లో అగ్ర కులాల వాళ్ళే నాయకులుగా ఉంటారు, కింది కులాల వాళ్ళకి పెద్ద ప్రాధాన్యత ఉండదు అనేది ఒక ప్రచారం ఉన్నమాట వాస్తవమే. వాస్తవానికి దానికి బేసిస్ కూడా ఉంది. బేసిస్ ఏమిటంటే
మొదట్లో మా పార్టీలు కులాన్ని గుర్తించలే, కులానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైతే పార్టీలో ఉంటారో వాళ్ళు నాయకులు అనే పద్ధతిలో ఉన్నారు. సహజంగానే పై కులాల నుంచి వచ్చిన వాళ్ళు పార్టీ కోసం గట్టిగా పనిచేశారు. తర్వాత బాగా చదువుకొని వచ్చిన వాళ్ళు ఆర్థికంగా కూడా త్యాగాలు చేశారు. అట్లా వాళ్ళు పార్టీకి నాయకులుగా ఉండి పార్టీని నిలబెట్టారు. తర్వాత ఈ కింది కులాల వాళ్ళలో కూడా వచ్చింది. నిజమే కదా, మనం సామాజిక న్యాయం పాటించాలి, వీరికి కూడా ఇవ్వాలని. అప్పట్లో త్రిచూర్లో దాదాపు 1994-95 ఆ మధ్యలో త్రిచూర్లో ఒక నిర్మాణ మహాసభను జరుపుకొని అప్పుడు మా పార్టీ నాయకులు చంద్ర రాజేశ్వరరావు గారు, ఇంద్రజిత్ గుప్తా గారు, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా దీనిపైన చాలా లోతుగా చర్చించి మనము పార్టీలో కూడా కింది వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, వారిని కూడా నాయకత్వ స్థానాలకు తేవాలి అని చెప్పి అప్పటి నుంచి మేము చేస్తూ వచ్చినాం. కాబట్టి ఇవాళ మా పార్టీలో చాలా మార్పులు వచ్చినాయి. రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఇవాళ మార్పులు వచ్చినాయి. కాబట్టి మీరు అంటున్నట్లుగా ఒక కులానికో లేదంటే ఒక వర్గానికో ప్రాధాన్యత అనేది పోయి అంటే ఆ రోజు అది చేశారంటే ఆ రోజు మాకు కులం అనేది మా మైండ్లో లేదు. దానివల్ల ఆ పొరపాటు జరిగింది. తర్వాత మేము ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేశామో ఆ పొరపాటుని, అంటే అప్పటి నుంచి మేము మార్చుతూ వచ్చాం. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ప్రాధాన్యత ఉందండి ఇప్పుడు పదవుల్లో కానీ? ప్రాధాన్యత ఉంది కదా. మా దాంట్లో ఎక్కువ మంది వాళ్ళ మండల స్థాయిలో ఉన్నారా, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారు ఇప్పుడు. అదేవిధంగా దళితులు మొదటి నుంచి కూడా ఉన్నారు మా పార్టీలో. ఈవెన్ యాక్చువల్గా అప్పుడు మొదట్లో జరిగింది, కొంతమంది దళితులు ఉండేవాళ్ళు, ఎక్కువ మంది పై కులాల వాళ్ళు నాయకులుగా ఉండేవాళ్ళు. అది పోయింది కదా, ఇప్పుడు పోయి మా దాంట్లో మార్పు వచ్చింది. తర్వాత అట్లనే మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్న డి రాజా గారు, ఆయన దళిత కులానికి చెందిన వ్యక్తి. తమిళనాడులో ఒక దళిత కుటుంబంలో జన్మించి బాగా చదువుకొని ఆయన విద్యార్థి దశ నుంచి కూడా పార్టీలో ఉండి ఇవాళ జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. కాబట్టి ఏమంటే మార్పు వచ్చింది. ఇది సిపిఐ రామకృష్ణ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. భవిష్యత్తులో సిపిఐ పార్టీ అనేది ప్రజలతో ఆకర్షించబడాలి, భవిష్యత్తులో రాజకీయ పార్టీకి ఒక అధికారం దిశగా పయనం చేయాలని చెప్పి ఎక్స్పెరిమెంట్ అయితే కోరుకున్నాను. నమస్తే సార్.